ఆ అమ్మాయి నా ప్రాణం అండి. అసలు ఇంతవరకు ఆ అమ్మాయిని నేను ముట్టుకోలేదంటే నమ్మండి. హలో హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్‌తో కావాలంటే టెలిగ్రామ్‌లోని, ఇన్‌స్టాగ్రామ్‌లోని పోస్ట్ చేశాను. అక్కడ ఎళ్లి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్‌ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. డైలాగ్ వస్తుంది. మీకు ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ మనకు 2 ఎఫెక్ట్స్ ఉంటాయి చూసుకోండి. కొంచెం మనకి ఎంప్టీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసేయండి. ఇక్కడ 8.5 మిల్లీ సెకండ్స్ దగ్గరకొచ్చేసి కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరి ఫోటోస్‌తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని, ఫోటోని 2 ఫింగర్స్‌తోని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకోండి. సైజ్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళా ప్లస్ ఐకాన్ ఇక్కడ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో. ఓకే. నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ ఇక్కడ కూడా ఫోటో యాడ్ చేసుకోండి. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ తీసుకోండి. ఓకే. ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది పెంచుకోండి ఇలా. ఓకే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ తీసుకోండి. ఓకే. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ తీసుకొని ఫోటోని ఫుల్ సైజ్ చేసుకోండి. ఓకే. ఫోటో ఉంది కదా. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. లేదంటే ఫోటోని ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసండి. ఓకే. స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ మనకు స్టార్టింగ్లో 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైకి వచ్చేసండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ పైన ఓ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ని వదిలేసేయండి. సెకండ్లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనకి 8.2 మిల్లీ సెకండ్ దగ్గర ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పై కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్ చేసుకొని ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది ఇలా పెంచుకోండి. ఓకే. మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది. ఓకే. మనకు ఆ లేయర్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నేను తర్వాత చెప్తాను. మళ్ళీ వన్ ఫోటో గ్యాప్ వచ్చి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ చేసేసండి. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ వచ్చి మళ్ళీ ఇక్కడ పేస్ట్. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ వచ్చి ఇక్కడ పేస్ట్. ఓకే. మళ్ళీ ఇక్కడ వదిలేసండి. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు ఈ లేయర్ ఉంది కదా పైన, లేయర్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కాపీ చేసుకోండి దీన్ని కూడా. ఓకే. కాపీ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ మనం ఇంత కొన్ని ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ఫోటో దగ్గరకు వచ్చేసి పైన పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేసుకోండి. ఓకే. పేస్ట్ లేయర్ క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి ఎఫెక్ట్ని, ఇలా వస్తుంది. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ లేయర్. ఓకే. ఇక్కడ లేయర్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ వచ్చేసి పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ లేయర్. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చేసి అలా పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ లేయర్. ఫోటో ఇక్కడ లేయర్ తక్కువైతే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఎక్స్ట్రా. ఓకే. యాడ్ చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. పైన ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీ చేసుకోండి. ఓకే. కాపీ చేసుకొని 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంతకుముందు యాడ్ చేసినాం కదా, ఈ ఫోటో వదిలేసి ఇక్కడ ఎంటీ ఉంది కదా, ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పెస్టల్ పక్కల యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఇక్కడ ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకొని సరిపోతుంది. ఓకే. 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే. ఫోటో మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్. ఫోటోని మిడిల్లోకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి చాలు. ఓకే. ఇక్కడ వదిలేసి లాస్ట్ ఫోటో పేస్ట్. ఫోటో అనేది జూమింగ్ ఇలా పెంచుకోండి మిడిల్లోకి. ఓకే. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పైన ఇక్కడ షేర్ కన్సిబుల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ.